ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలక్షన్ లో ఓటుకు 2,000 రూపాయలు ఇస్తారండి. ఏం చేస్తారా 2,000 రూపాయలతో? 5 ఏళ్ల పాటు ఆయన సర్పంచ్ ఉంటారు. రేపు రాబోతున్నాయి సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవడు ఎంత ఇస్తాడనేది చూస్తున్నాం మనం. ఒకవేళ డబ్బులు లేనోడు పోటీ చేస్తే వాడు మంచోడైనా మన దగ్గర పైసలు వాడే గెలుస్తాడా? ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా. ఎప్పుడు మారుతాం మరి? దయచేసి మనం గుర్తుంచుకోవాలి, లీడర్లు మారాలి, పార్టీలు మారాలి అన్నది పక్కన పెట్టండి. వాడు మారాల్సింది ప్రజలే. సో దయచేసి ఆలోచించండి, ఈ సమాజం కోసం ఆలోచించాలి. మన కోసమే కాదు, మన పక్కోడి కోసం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం మారి మన ఎజెండాలకు వాడిని తీసుకురావాలి. వాడెట్లా మారతాడు? వాడు దొంగే కదా, దొంగ ఎట్లా మారతాడు? సార్ చెప్పినట్టు పులి శాకాహారి ఎట్లయితాడు? అది మాంసమే తింటది. సో అందుకే ప్రజలు మారాలి. మనలో మార్పు వచ్చినప్పుడే లీడర్లు మారతారు, పార్టీలు మారుతాయి, రాష్ట్రం దేశం కూడా బాగుపడుతుంది. ఓట్లు వచ్చిన సమయంలో పైసలు తీసుకొని ఓటేయడం మానండి దయచేసి. మందు తాగడం మానండి, మందు తీసుకొని ఓటేయడం మానండి దయచేసి. అది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మనం మంచిగా ఓటేయడానికి, మనం మంచి వాళ్ళకి ఓటేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అరే అందరూ దొంగలే ఉన్నారు ఓటేసే దాంట్లో, అంటే ఎవడో ఒకటి మంచి దొంగ ఎవడో ఉంటాడు కదా, వానికి వేయండి.